శ్రోతలందరికీ నమస్కారం అండి. దేవుడి కంటే గొప్పవాడు. మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడు అనే రాజు సమర్థతతో పరిపాలించేవాడు. ఆయన పరిపాలనా దక్షత ఫలితంగా ఆ రాజ్యం 4 దిక్కులా బాగా విస్తరించింది. మారుమూలల నివసించే ప్రజలు కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టసాధ్యమైంది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకు 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది. 4 రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహం లేదు. కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ప్రతి ఒక్కడూ తన రాజ్యభాగం మిగిలిన 3 కన్నా ఉన్నతంగా తయారు కావాలని తమలో తాము పోటీపడ్డారు. ప్రజలను ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానులను రెచ్చగొట్టారు. రాజ్యమంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు. ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుకునేవారు. కానీ ఒక పరిపాలన కిందికి వచ్చేసరికి జాతి వైరాలు వెనకబడిపోయాయి. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తడానికి అవకాశం కలిగించారు. ఇంతేకాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టాలు చేశారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది, కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి. ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది. దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారినే నేత నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్ళున్న చోట మంచి పత్తి లేకుండాను, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్ళు లేకుండాను పోయాయి. వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతిన్నది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి, పడమట నిపుణులైన లోహకారులున్నారు. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకు పోకుండా చేసి లోహకారులను తమ ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నారు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవటానికి శక్తివంచన లేకుండా పాటుపడుతున్నట్లు కనిపించింది. వాళ్ళ చర్యలన్నీ సమంజసంగానే ఉన్నాయి, కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసు. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్ళయింది. దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులు ఏర్పాటు చేశాడు. ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు. అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో, దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు. ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శశిభూషణుడనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూసి రాజుగారి నుంచి బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఓ ప్రశ్న బాధిస్తున్నది, దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు. అడగండి ప్రభు, శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు, అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడంటాం, కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు.
లేకేం, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే, మీ బాధ్యత తీరదు, అది సరైనదని నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్యను చెబుతూ ఉండేవాణ్ణి. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పయింది. ఏకరాజ్యంగా ఉండవలసినది 4 చిన్న దేశాలుగా మారిపోయింది. దీన్ని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు. ప్రాంతీయ దురాభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించండి, సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారు. ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మెసులుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు. రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించేటట్టు చేశాడు. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.